హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇది చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్ లో ఆప్షన్స్ ని బై చేద్దాం అనుకున్నప్పుడు, లెట్స్ సే మీరు నిఫ్టీ రిలేటెడ్ గా ఆప్షన్ ని బై చేద్దాం అనుకున్నారు. ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ ప్రకారం ఈసారి మార్కెట్ 18,000 క్రాస్ అయితే 18,300 వరకు మార్కెట్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 18,000 దగ్గర మార్కెట్ ఉంటే 18,300 ఇంకొక 300 పాయింట్స్ మూవ్ అవుతుంది అనుకుంటే మీరు ఏ కాల్ ని కొంటారు? 17,900 కాల్ కొంటారా, లేకపోతే 17,800, 17,700 ఇలా ఇందమనే కాల్స్ కొంటారా? ఆర్ 18,000 దగ్గర ఉంది, 18,300 కి వెళ్తుంది కాబట్టి ఎడ్దామని ఇది కొంటారా? ఆర్ కొంత దూరం వెళ్ళి 18,100, 200, 300 ఇలా అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ కొంటారా? ఈవెన్ పుట్ లో కూడా ఒక లెవెల్ బ్రేక్ అవుతుంది, డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే ఏ పుట్ ని కొంటారు? బికాస్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి కదా మనకి. మరి ఏ సందర్భంలో ఏ స్ట్రైక్ ప్రైస్ ని బై చేస్తుంటే మనకి లాభం ఉంటుంది, వాటి గురించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా వీడియోస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ చాలా వోల్టైల్ గా ఉంది. ఆప్షన్ సెల్లింగ్ కి బదులు ఆప్షన్ బయింగ్ కి మనం ఎంటర్ అయితే మంచిగా లాభాలు ఉంటాయి అనుకొని ఆప్షన్ సెల్ చేస్తున్న వాళ్ళు కూడా బై చేస్తున్నారు. ఈవెన్ బిగినర్స్ చిన్న చిన్న ఆప్షన్స్ కూడా పెద్దవి అయిపోతున్నాయి. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కూడా భారీగా లాభాలు ఇస్తున్నాయి. ఇంకా ట్రై చేద్దాం, పోయేదే ఉందని ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా హ్యూజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. కాబట్టి ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా బిగినర్స్ ఏ స్టెప్స్ ని ఫాలో అయితే వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయగలరని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఆప్షన్ సెల్లింగ్ బెటరా, ఆప్షన్ బయింగ్ బెటరా? దీనికి నేను ఏ ఆన్సర్ చెప్తానో మీకు క్లియర్ గా తెలుసు. ఆప్షన్ సెల్లింగ్. నేను అందులో ఎటువంటి డౌట్ కూడా పడను, ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అని చెప్పడానికి. కానీ ఎన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ సెల్లింగ్ రిలేటెడ్ గా మీకు టెక్నిక్స్ ఎన్ని చెప్తున్నా, ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్న వాళ్ళైతే ఆర్ ఏదైనా సిచ్యువేషన్ లో మీకు ఆప్షన్ బయింగ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వస్తున్నట్టయితే మీకు దానికి సరిపడా నాలెడ్జ్ ఉండాలని ఈ వీడియోస్ ని చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ ఉంటే ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ అంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ఆప్షన్ బయింగ్ చేయాల్సి వస్తున్నప్పుడు మాత్రం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాను కదా, ఇది తెలియకుండా ఆప్షన్ బై చేస్తే నష్టపోతారని. అందులో చెప్పిన లాజిక్స్ ని మీరు అప్లై చేయండి. అండ్ అందులోనే చెప్పాను, ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ కోసం మనం డీటెయిల్డ్ వీడియో చేద్దామని మీరు చేయమని చెప్పారు. కాబట్టి ఇవాళ ఈ వీడియోలో మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మరి ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కాకపోయినా చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఎస్ వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ అందిస్తున్న కంటెంట్ లో వాల్యూ ఉంది మీకు అనుకున్నప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేశారంటే ఈ వీడియో ఇంకొంతమంది బిగినర్స్ కి రీచ్ అవుతుంది. సో దట్ ఈ కంటెంట్ ఎవరికి రీచ్ అయితే బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి అని మేము అనుకుంటున్నామో దానికి న్యాయం జరుగుతుంది. సో ఖచ్చితంగా పెడుతున్న ఎఫర్ట్స్ లో వాల్యూ ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేస్తూ మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సరే, ఇలా స్టాక్ ఆర్ ఇండెక్స్ ఆర్ మన కమోడిటీస్ కానీ కరెన్సీ కానీ ఏదైనా సరే బ్రేక్అవుట్ అయిందా బ్రేక్ డౌన్ అయింది అన్నప్పుడే కదా మనం ఆప్షన్ బై చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఒక మొమెంటం, ఒక లాజిక్ ఉంది మనకి. ఎందుకు ఎంటర్ అవుతున్నాం అనే దానికి ఒక లాజిక్ ఉంది. లాజిక్ మనకు అర్థమయ్యాక కాల్ సైడ్ ఉండాలో పుట్ సైడ్ ఉండాలో క్లారిటీ ఉంటుంది. లైక్ అప్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే కాల్ సైడ్ ఉంటాం, డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుంటే పుట్ ని బై చేస్తాం. అప్ సైడ్ కాల్ బై చేస్తాం, డౌన్ సైడ్ పుట్ ని బై చేస్తాం. ఇలా మనకు ఒక క్లారిటీ వచ్చాక, లైక్ మార్కెట్ పెరుగుతుంది నేను కాల్ బై చేయాలి, ఆర్ మార్కెట్ పడుతుంది నేను పుట్ బై చేయాలి, ఇలా మనకు క్లారిటీ వచ్చాక ఏ కాల్ బై చేయాలి అనే వాటి రిలేటెడ్ గా మీకు క్లారిటీ రావాలంటే మీకు 3 థింగ్స్ ఐడియా ఉండాలి. ఒకటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, మీన్స్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఉందా, దీని రిలేటెడ్ గా లాజిక్. మోస్ట్లీ మీ అందరికి ఇది ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఈవెన్ మీకు ఐడియా లేకపోతున్నా ఇది చాలా షార్ట్ గా బ్రీఫ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బిగినర్స్ కి అర్థమైపోతుంది. లేదు నేను దీని రిలేటెడ్ గా డీప్ గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఈ టాపిక్ పై ఒక వీడియో చేశాను, అది మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి, స్ట్రైక్ ప్రైస్ ఆర్ మనీనెస్ ఆర్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి. నెక్స్ట్, ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, టైం వాల్యూ అంటే ఏంటి. ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమయ్యాక మార్కెట్ లో ఎలాంటి మూవ్ కి ఎలాంటి ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీన్స్ మార్కెట్ మూవ్ ఆధారంగా ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ని మనం పెంచుకోవాలంటే ఆ ప్రాబబిలిటీ గేమ్ ని మనం అర్థం చేసుకోవాలి కదా. మీన్స్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంటే ఏ ఆప్షన్స్ కి ఎటువంటి ఎడ్జ్ ఉంటుంది, అది కూడా ఎక్స్పైరీ డేస్ లో ఎలా ఉంటుంది, నాన్ ఎక్స్పైరీ డేస్ లో ఎలా ఉంటుంది, వీటిని మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఫ్రెండ్స్, సింపుల్ గా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డేటాని గమనించండి. నిఫ్టీ 18,000 దగ్గర ఉంది అనుకుందాం, అక్కడ ట్రేడ్ అవుతుంది. ఎట్ ద మనీ అంటే అందరికీ తెలుసు కదా, 18,000 దగ్గర ఉన్న ఆర్ 17,970 ఆర్ 18,020, 18,022 ఇలా 18,000 కి దగ్గరగా ప్లస్ ఆర్ మైనస్ 25 రేంజ్ లో ఉంటే మనకి ఎట్ ద మనీ ఆప్షన్ ఏమవుతుంది, 18,000 ఆప్షన్ అవుతుంది. నిఫ్టీకి 50-50 స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ లో కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి. లైక్ 18,050 ఉంటుంది, 18,100, 18,150, 18,200, 18,250 ఇవి కూడా ఉంటాయి. బట్ నేను అవన్నీ వేసుకుంటూ వెళ్ళడం మీకు 50-50 చెప్తుండడం కొంచెం కష్టం అవుతుంది, కొంత కాంప్లెక్స్ అవుతుందేమో అని 100 తీసుకున్నాను డిఫరెన్స్. నిఫ్టీ 50-50 లో కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది. బట్ నెట్ టు నెట్ మన లాజిక్ ని అర్థం చేసుకుంటే 18,000 కి దగ్గర ఒకవేళ స్పాట్ మీకు ట్రేడ్ అవుతుంటే దెన్ 18,000 కాల్ ఆప్షన్ ఆర్ 18,000 పుట్
ఆప్షన్ మీకు ఎట్ ద మనీ ఆప్షన్ అవుతుంది. ఎట్ ద మనీ ఆర్ ఎట్ ద మార్కెట్ అనుకోండి. ఎం అంటే మార్కెట్ అని కూడా అనుకోవచ్చు, ఆర్ మనీ అన్న మీరు అనుకోవచ్చు. వన్స్ మీకు ఎట్ ద మనీ అని క్లారిటీ వచ్చేసాక ఎట్ ద మనీ దగ్గర మీరు 100 రూపీస్ పెడుతున్నారు అనుకుందాం ఆ ఆప్షన్ కొనడానికి. 100 కంటే మిమ్మల్ని ఎక్కువగా ఏ ఆప్షన్స్ లో అయితే డబ్బులు అడుగుతుంటారో అవన్నీ ఇన్ ద మనీ ఆప్షన్స్. 100 రూపీస్ కంటే తక్కువ డబ్బులు ఏ ఆప్షన్స్ దగ్గర అడుగుతూ ఉంటారో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్. యూజువల్ గా 100 కాదు, లెట్స్ సే ఒక 10,000 రూపీస్ అవుతుంది అనుకుందాం. 18,000 కాల్ కొనడానికి 10,000 రూపీస్ కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే అడుగుతున్నారో అవన్నీ ఇన్ ద మనీ ఆప్షన్. 10,000 కంటే తక్కువ ఎక్కడెక్కడైతే అడుగుతున్నారో అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్. ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఇదే కొంత థియరిటికల్ గా చెప్పాలంటే కాల్ లో స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్, మీరు కొంటున్న ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందా అది ఎక్కువగా ఉంటే, లైక్ ఈ 18,000 కంటే 18,100, 200, 300 అవి ఎక్కువగా ఉంటున్నట్టు కదా. స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ ఎక్కువగా ఉంటే అది అవుట్ ఆఫ్ ద మనీ. స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉంటే అది ఇన్ ద మనీ. స్పాట్ ప్రైస్ కి స్ట్రైక్ ప్రైస్ కి ఈక్వల్ గా ఉంటే దాన్ని అది ఎట్ ద మనీ. అలానే పుట్ సైడ్ కూడా 18,000 పుట్ ఆప్షన్ ఎట్ ద మనీ. 18,000 పుట్ ఆప్షన్ దగ్గర లెట్స్ సే మీరు 10,000 రూపీస్ పెట్టుకుంటున్నారు. 10,000 కంటే ఇంకెక్కువ ఎక్కడ మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే అదంతా ఇన్ ద మనీ. 10,000 కంటే ఎంత తక్కువ డబ్బులు అడుగుతుంటే అదంతా అవుట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ అవుతుంది. స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ మీన్స్ మీరు కొంటున్న ఆప్షన్ ఉంటుందా, ఆ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందా అది ఎక్కువగా ఉంటే అది ఇన్ ద మనీ. అదే కాల్ లో అయితే అవుట్ ఆఫ్ ద మనీ. స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉంటే, లైక్ 18,000 దగ్గర స్పాట్ ఉంది, స్ట్రైక్ ప్రైస్ 17,800 పుట్ ఆప్షన్ మీరు కొంటున్నారు, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. స్పాట్ కంటే స్ట్రైక్ చిన్నదైతే అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ దగ్గరకు వస్తే. ఇంకా అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు బిగినర్స్ అనుకుంటే, ఇందాక చెప్పాను కదా ఎట్ ద మనీ మీకు క్లియర్ అయిపోతుంది. స్పాట్ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ ని తీసుకుంటే 18,000 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీలో 18,000 కాల్ ఆప్షన్ కొంటున్నా, పుట్ ఆప్షన్ కొంటున్నా, అది ఎట్ ద మనీ. అక్కడి నుంచి మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూడడం తెలిసిన ఓకే, ఇతర స్ట్రైక్ ప్రైసెస్ ని మీరు యాడ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఎక్కువ మనీ అడుగుతున్నారో అవన్నీ ఇన్ ద మనీ, ఎక్కడెక్కడైతే తక్కువ డబ్బులు అడుగుతున్నారో అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. మీకు ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఆప్షన్ బయింగ్ లో మీకు ఈ వర్డ్ తెలియట్లేదు, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మీకు అర్థం కావట్లేదంటే దెన్ మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఆప్షన్ బయింగ్ రాంగ్ గా చేసే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు రాంగ్ చేస్తుంటారు. బికాస్ మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ తెలియకపోతే, ఇన్ ద మనీ ఒక కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ ఒక వాల్యూ తెలియకపోతే దెన్ సెలెక్షన్ లో మీకు లాజిక్ లేదు. ఎందుకు అదే ఆప్షన్ కొంటున్నావు అని లాజిక్ లేదు. మరి లాజిక్ లేకుండా చేసే ఆప్షన్ బయింగ్ కి వాల్యూ ఉండదు. బికాస్ ఆప్షన్ బయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇందులో రెండు జీరో అయిపోతాయి. కేవలం ఇన్ ద మనీ మాత్రమే మిగిలిపోతుంది. సో కాబట్టి మీకు ఇది తెలియాలి కదా, ఇన్ ద మనీలో మన కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ రావాలంటే ఇంట్రెన్సిక్ వాల్యూ గురించి మనకు తెలియాలి అండ్ టైం వాల్యూ గురించి మనకు తెలియాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ మన ఫ్రెండ్, టైం వాల్యూ మన ఎనిమీ. సో మన ఎనిమీని తక్కువగా ఉంచుకుంటూ మన ఫ్రెండ్ ని మనతో ఉంచుకోవాలి. ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత పెద్దగా ఉంటే అంత మనకి స్ట్రెంత్ అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను దీనికోసం మిమ్మల్ని ఆప్షన్ చైన్ కి తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీకు ఇందామని ఏంటో తెలుసు, ఎడదామని ఏంటో తెలుసు. ఇంకా సింపుల్ గా అనుకుందాం. ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది చెప్పండి, 17,850. సో 17,850 కాల్ దగ్గరకు వచ్చాను. 17,850 కాల్ ఎంత, 160 పాయింట్స్ దగ్గరగా ఉంది. 160 పాయింట్స్ కంటే ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టే కదా. 160, 189, 219, 253, 293 ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టే. ఇవన్నీ ఇందామనే కదా. సింపుల్ లాజిక్. మనల్ని అడుగుతున్న డబ్బుల కంటే ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారంటే ఇందామని. మనల్ని అడుగుతున్న డబ్బుల కంటే ఇవన్నీ తక్కువ డబ్బులే కదా అడుగుతున్నారు, తక్కువ పాయింట్స్ కదా ఉన్నాయి, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ. మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 17,856. 17,850 దగ్గర ఉన్నది ఏంటి, ఎట్ ద మనీ. అలాగే పుట్లో కూడా మనల్ని అడుగుతున్న డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు అడుగుతున్నవన్నీ ఇన్ ద మనీ. మనల్ని అడుగుతున్న డబ్బుల కంటే ఇక్కడ 17,850 పుట్ 136 దగ్గర ఉంది కదా, దీనికంటే తక్కువ డబ్బులు అడుగుతున్న ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ. ఇది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. 17,856 దగ్గర ఉంది మార్కెట్. లెట్స్ సే అక్కడే క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక 6 పాయింట్స్ డౌన్ అయ్యి 17,850 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడు కాంట్రాక్ట్ ఇది, 23rd February కాంట్రాక్ట్. ప్రెసెంట్ ఎంత, 11th Feb. ఇక్కడ ఈ 23rd Feb మనకి ఎక్స్పైరీ ఉంది. ఆ రోజుకి 17,850 దగ్గరే క్లోజ్ అయిపోతే 17,850 జీరో అయిపోతుంది, వాల్యూ లేదు కదా. అంటే అవుట్ ఆఫ్ ద మనీ అంతా కూడా జీరో అయిపోతుంది, వాల్యూ లేదు కదా. ఈ విషయం మీకు తెలుసు కదా. క్లోజ్ అయిపోయిన స్పాట్ ప్రైస్ నుంచి మన స్ట్రైక్ ప్రైస్, మనం తీసుకున్న కాల్ ఆర్ పుట్ స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ ఉంటే వాటి వాల్యూ జీరో. మీకు తెలియకపోతే ఇది గుర్తుంచుకోండి, వాటి వాల్యూ జీరో. మరి అవి జీరో, ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి జీరో అయిపోతున్నాయి కదా. మరి ఎందుకు ఇప్పుడు పీపుల్ అంతా కొంటున్నారు? 17,850 కాల్ ని 159, నియర్లీ 160 పాయింట్స్. దాన్ని 50 తో మల్టిప్లై చేయండి, 160 ని నియర్లీ 8,000 కదా. 8,000 రూపీస్ పెట్టి ఎందుకు 17,850 కాల్ ని కొంటున్నారు? లాజిక్ ఏంటి? బికాస్ ఇవాళ 11th February, 23rd February కి ఎక్స్పైర్ అవుతుంది. 8,000 పెడుతున్న ప్రతి ఒక్కరి వ్యూ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ ఈ 17,850 ఇన్ ద మనీకి వచ్చి ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది, మీన్స్ నా కాల్ ఆప్షన్ ఇక్కడ ఉన్న దానికంటే ఇంకా పెరుగుతుందని ఒక
వ్యూ తోనే వాళ్ళ బై చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ద మనీ కొంటున్న ప్రతి ఒక్కరి వ్యూ కూడా అదే. 18,200 18,300 కొంటున్న వాళ్ళ వ్యూ కూడా అదే. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది, పెరిగినప్పుడు నా కాల్ ఆప్షన్ కూడా పెరుగుతుంది, అప్పుడు నేను లాభం పొందుతాను అనుకునే వాళ్ళు చేస్తున్నారు. బికాస్ ఈవెన్ వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ జీరో అవుతున్నా, ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీకి ఇంట్రెన్సిక్ లేకపోతున్నా టైం వాల్యూ ఉంది కాబట్టి, అప్కమింగ్ డేస్ లో ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు 23rd ఫిబ్రవరి వరకు ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో మార్కెట్ పెరగదని ఒక హోప్ తో టైం ని బేస్ చేసుకుని వాటికి వాల్యూ వచ్చింది. సో కంప్లీట్ గా 8,000 రూపీస్ ఏదైతే మీరు పే చేస్తున్నారో అదంతా కూడా టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఏమీ లేదు. అసలు ఇంతకీ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతున్నది 17,850. ఇఫ్ మీరు 17,700 కాల్ ని ఇవాళ కొన్నారనుకోండి, ఎంత పెట్టుకుంటున్నారు మీరు? 250 పాయింట్స్ పెట్టుకుంటున్నారు. 17,700 నుంచి 17,850 కి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంది? 150 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. మీన్స్ 17,700 హ్యావింగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ 150. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఎక్స్పైరీ టైం కూడా 17,850 దగ్గరే క్లోజ్ అయిపోతే, ఇప్పుడు ఉన్న దగ్గరే క్లోజ్ అయిపోతే, మీరు 17,700 కాల్ కొనుంటే మీకు 150 పాయింట్స్ ఎక్స్చేంజెస్ వాళ్ళు సెటిల్ చేస్తారు. ఎవరి దగ్గర నుంచి సెటిల్ చేస్తారు? అది సెల్ చేసిన వ్యక్తి ఉంటాడు కదా, మీరు బై చేశారంటే ఇంకొకరు సెల్ చేసి ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి సెటిల్ చేస్తారు. సో ఎంత ఇన్ ద మనీలో మీరు ఉంటే అన్ని పాయింట్స్ ఎక్స్పైరీ డేకి మీకు సెటిల్ అయిపోతాయి. సో 17,800 మీరు కాల్ కొని 17,850 దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే 50 పాయింట్స్ సెటిల్ అవుతాయి. మీరు 17,500 కాల్ కొని 17,850 దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే 350 పాయింట్స్ సెటిల్ అవుతాయి. అలా ఒకవేళ మీరు 17,700 కాల్ కొంటున్నా, మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడే క్లోజ్ అయిపోయినా మీరు 254 పాయింట్స్ నష్టపోతున్నట్టు కాదు, నియర్లీ ఒక 100 పాయింట్స్ నష్టపోయి 150 పాయింట్స్ మళ్ళీ మీ బ్యాంకు వస్తున్నట్టే. సో మార్కెట్ ఎక్కడుందో అక్కడే క్లోజ్ అయిపోతే మీ 254 పాయింట్స్ లో 4 పాయింట్స్ ని పక్కన ఉంచుదాం, నియర్లీ 150 పాయింట్స్ మీకు సెటిల్ అయిపోతాయి. మీరు కేవలం మ్యాక్స్ లాస్ ఎక్కడుందో అక్కడే క్లోజ్ అయిపోతా చెప్తున్నా. మళ్ళీ వెనక్కి వస్తే అది లాసే, ఎక్కడుందో అక్కడే క్లోజ్ అయిపోతే మీ మ్యాక్స్ లాస్ ఇక్కడ 100 పాయింట్స్. కానీ ఎట్ ద మనీది మీరు బై చేసి ఉంటే 160 పాయింట్స్ మీ మ్యాక్స్ లాస్, ఎక్కడుందో మార్కెట్ అక్కడే క్లోజ్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ ద మనీది మీరు బై చేసి ఉంటే ఎక్కడుందో అక్కడే క్లోజ్ అయిపోతే అది కంప్లీట్ లాస్. ఎట్ ద మనీ కంప్లీట్ లాస్, ఇంక ఏది బై చేస్తున్నా అవుట్ ఆఫ్ ద మనీలో అది కంప్లీట్ లాస్. ఇదైతే అర్థమైంది కదా. ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ ఉంటుంది. ఎట్ ద మనీకి అవుట్ ఆఫ్ ద మనీకి మీకు ఏ ప్రీమియం అయితే కనిపిస్తుంటుందో అదంతా టైం వాల్యూ. మళ్ళీ ఆ టైం లో కూడా డిపెండింగ్ అపాన్ ఎక్స్పైరీ, డిపెండింగ్ అపాన్ వోలటిలిటీ అండ్ ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ తో టైం వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదంతా కూడా కంప్లీట్ గా పక్కన ఉంచుదాం. ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ, ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కి మీకు కనిపించే ప్రీమియం మొత్తం కూడా టైం వాల్యూ. మీన్స్ మార్కెట్ ఎటు మూవ్ అవ్వక అక్కడే ఉంటున్నా, మీకు ఆపోజిట్ గా మూవ్ అవుతున్నా, ఆపోజిట్ పక్కన ఉంచేద్దాంలే, ఎటు మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ అవి జీరో అవుతాయి. బికాస్ టైం వాల్యూ డే టు డే డికే అవుతూ ఉంటుంది. అందుకే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళినా ఆర్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళకుండా అదే రేంజ్ లో ఉన్నా లాభం పొందే రీజనే ఇది. వాళ్ళు చూసేదే టైం వాల్యూ. ఆప్షన్ సెల్లర్స్ చూసేదే టైం వాల్యూ. వాళ్ళు టైం వాల్యూ మీదే ప్లే చేయాలనుకుంటారు. కాబట్టి ఆప్షన్ బయర్స్ దీని మీద ఫోకస్డ్ గా ఉండాలి, టైం వాల్యూ పై వాళ్ళు ఫోకస్డ్ గా ఉండాలి. కాబట్టి 17,850 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు 17,850 దగ్గర మార్కెట్ ఉందంటే 17,850 ఎట్ ద మనీ అవుతుంది. అక్కడి నుంచి ఉంటున్న ఎంటైర్ అవుట్ ఆఫ్ ద మనీ అంతా కూడా టైం వాల్యూ బేస్డ్ గానే ఉంటుంది. కాబట్టి అవన్నీ ఎక్స్పైరీ డేకి మార్కెట్ ఎటు మోకపోతే జీరో అవుతాయనే విషయాన్ని ఆప్షన్ బయర్స్ గుర్తుంచుకోవాలి. సరే, ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో 17,700 కాల్ మనం కొనుంటే అవుట్ ఆఫ్ 254 పాయింట్స్ 17,850 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిపోతే మనకు ఒక 150 పాయింట్స్ దగ్గరగా ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. 100 పాయింట్స్ దగ్గరగా మనం నష్టపోతాం అనుకున్నాం. అక్కడ కేవలం 100 పాయింట్స్ నష్టపోతున్నాం. అదే ఎట్ ద మనీకి వచ్చి మనం ట్రేడ్ చేస్తుంటే 160 పాయింట్స్ దగ్గరగా నష్టపోయేవాళ్ళు. సో కంపేర్డ్ విత్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీలో ఎక్కువగా లాస్ అవుతున్నాం అనేలా కనిపిస్తుంది. మరి ఎట్ ద మనీతో కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ ద మనీలో కూడా జీరో అవుతుందంటే, అక్కడే మార్కెట్ క్లోజ్ అయిపోతే జీరో అవుతుందంటే, దెన్ అవుట్ ఆఫ్ ద మనీలో ఇంకా తక్కువ నష్టపోతున్నట్టు కదా ఇన్ ద మనీ కంటే. ఇన్ ద మనీలో మనం ఒక 100 పాయింట్స్ నష్టపోతుంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఇది కంప్లీట్ గా జీరో అయినా 70 పాయింట్స్ కోల్పోతున్నట్టే, 36 పాయింట్స్, 29, 20, 14, 11 తక్కువ కోల్పోతున్నట్టే కదా. మార్కెట్ పెరిగితే మరి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అన్ని పెరుగుతాయి. ఇన్ ద మనీలో 100 పాయింట్స్ లాస్ అవుతున్నాం, ఎట్ ద మనీలో 160 పాయింట్స్ లాస్ అవుతున్నాం, అవుట్ ఆఫ్ ద మనీలో ఇంకా తక్కువ లాస్ అవుతున్నాం కదా. ఎట్ ద మనీతో కంపేర్ చేస్తే 160 పాయింట్స్ లాస్ తో కంపేర్ చేస్తే ఇన్ ద మనీలో 100 పాయింట్స్ లాస్ అవుతున్నాం. సో ఇన్ ద మనీ బెటర్ అనుకుంటే, మరి ఇన్ ద మనీతో కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా తక్కువ లాస్ అవుతున్నాం. మరి అవుట్ ఆఫ్ ద మనీ కదా అన్నిటికంటే బెటర్. ఫ్రెండ్స్, కంపేర్డ్ విత్ ఇన్ ద మనీ అండ్ ఎట్ ద మనీ మీన్స్ ఇక్కడ మనకి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడే జీరోలో క్లోజ్ అయిపోతే ఇక్కడ 100 పాయింట్స్ నష్టపోతాం, ఇక్కడ 160 పాయింట్స్ నష్టపోతాం, కరెక్టే. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 200 పాయింట్స్ పైకి పెరిగితే మీన్స్ 17,850 నుంచి 18,050 కి మార్కెట్ పెరిగితే 200 పాయింట్స్ పెరిగితే అక్కడే మార్కెట్ క్లోజ్ అయిపోతే దాని అప్పుడు మన 17,850 ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? 200 పాయింట్స్ ఇంట్రెన్సిక్ లో ఉంటుంది. మనం పెట్టింది 160, 200 పాయింట్స్ ఇంట్రెన్సిక్ మీన్స్ మన లాభం 40 పాయింట్స్ ఉండేది. కానీ అదే మనం 18,314 పాయింట్స్ లో వస్తుంది కదా అని కొనుంటే మార్కెట్ 18,050 దగ్గర క్లోజ్ అయినా ఆర్ 18,200, 300 దగ్గర క్లోజ్ అయినా మనకి జీరో వాల్యూ లేదు. ఎట్ ద మనీలో రిస్క్ ఎందుకు తీసుకుంటారంటే మనం అనుకున్న డైరెక్షన్ లో
లో కొంచెం అయినా మన స్ట్రైక్ ప్రైస్ ఇందామని అవుతుంది. సో దట్ మనం పెట్టిన ప్రీమియం పోను ఇంట్రెన్సిక్ వాల్యూ ద్వారా కొంత లాభం మనకుంటుందన్న ఉద్దేశంతోనే ఎట్ ద మనీ దగ్గర రిస్క్ తీసుకుంటారు. ఎవరైతే 250 పెట్టలేని వాళ్ళు ఉంటారో మినిమం 160 పెట్టైనా ఆ పాయింట్స్ పెట్టైనా ఎట్ ద మనీ దగ్గర బై చేసేది అది ఇంట్రెన్సిక్ అవుతుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ 17,850 ఇంట్రెన్సిక్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ తో. సో క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు ఇన్ ద మనీకి వెళ్లే బై చేస్తారు. బికాస్ అక్కడ టైం డికే, టైం వాల్యూ తక్కువ ఉంటుంది, తక్కువ పాయింట్స్ ఉంటుంది. లేదు అంత డబ్బులు లేదు ఆర్ క్విక్ గా మార్కెట్ మూవ్ అయిపోతుంది, ఎక్కువ టైం నాకేం డికే అవ్వదు, క్విక్ గా మార్కెట్ మూవ్ అవుతుందంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కూడా ఎక్కువగా ఎట్ ద మనీకి ఉంటుంది. కాబట్టి ఎట్ ద మనీది బై చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ అవుట్ ఆఫ్ ద మనీది అంటారా, అది మాట్లాడుకుందాం. ఎందుకు అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తారు, డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి ఎందుకు వెళ్తారు ఎందుకు కూడా మాట్లాడుకుందాం. ఐ థింక్ మీకు ఒక లాజిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు ఇన్ ద మనీ కంపేర్డ్ విత్ ఎట్ ద మనీ బెటర్, ఎందుకు ఎట్ ద మనీ కంపేర్డ్ విత్ అవుట్ ఆఫ్ ద మనీ బెటర్ అని ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు కాల్ కే చెప్తున్నాను, మీరు అది ఎగ్జాక్ట్ గా పుట్టుకు కూడా అప్లై చేయొచ్చు. కాన్సెప్ట్ అయితే సిమిలర్ కదా. మళ్ళీ రెండు మాట్లాడుకుంటే లెంత్ ఆల్మోస్ట్ ఇంకొక 40-50% పెరుగుతుంది. కాబట్టి నేను కాల్ తో ఆపుతున్నాను, మీరు పుట్టుకు కూడా సేమ్ తీసేసి అప్లై చేయొచ్చు. సరే మీకు ఒక స్మాల్ టెస్ట్ లా ప్రెసెంట్ 18,000 దగ్గర మార్కెట్ ఉంది. కాల్ సైడ్ మీరు చూస్తే 18,000 ఏంటి మీకు ఎట్ ద మనీ. ఎట్ ద మనీ దగ్గర ఇంట్రెన్సిక్ వాల్యూ అని ఉంటుందా, ఉండదు. కంప్లీట్ గా టైం వాల్యూ. సో అక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ 0. మరి 17,900 కాల్ కొంటున్నారంటే 18,000 దగ్గర మార్కెట్ ఉంటే ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటున్నట్టు 100. అదే 17,800 స్ట్రైక్ ప్రైస్ కొంటున్నారు, మార్కెట్ 18,000 దగ్గర ఉందంటే 200 ఇంట్రెన్సిక్ ఉంటున్నట్టు. 200 పైన మీకు ఎంత కనిపిస్తుంటుందో అది టైం వాల్యూ. సో మార్కెట్ అక్కడే మిగిలిపోతే ఖచ్చితంగా మీ 200 మీకు వచ్చేస్తుంది. రిమైనింగ్ పాయింట్స్ ఉన్నాయా అవి మీరు నష్టపోతారు విత్ టైం డికే. 200 కంటే కిందకి వెళ్ళదు ఆప్షన్. ఇప్పుడున్న దగ్గర నుంచి అక్కడే ఉంటున్నా ఆర్ అంతకంటే పైన ఉంటున్నా. సో 17,700 కాల్ ఆప్షన్ మీరు కొంటున్నారంటే 18,000 ఉన్నప్పుడు 300 ఇంట్రెన్సిక్ వాల్యూ. అదే పుట్స్ లోకి రండి, 18,000 పుట్ ఆప్షన్ మీరు కొంటున్నారు 18,000 మార్కెట్ ఉంటున్నప్పుడు అంటే అది ఎట్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 0. మరి 18,100 కొంటున్నారంటే 100 ఇంట్రెన్సిక్. 18,200 కొంటున్నారంటే 200 ఇంట్రెన్సిక్. 18,300 పుట్ ఆప్షన్ బై చేస్తున్నారంటే 300 ఇంట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ వాల్యూ పై మీకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అదంతా టైం వాల్యూ. మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అది ఖచ్చితంగా మీకు డికే అవుతుంది, మార్కెట్ అక్కడే ఉంటుంది, విత్ టైం డికే అవుతుంది. అదే మీరు ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ కొంటున్నారంటే క్లియర్ గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ అదే రేంజ్ లో ఉంటున్నా ఆర్ మీకు అగైనెస్ట్ గా మూవ్ అవుతున్నా, అగైనెస్ట్ పక్క నుంచి దాని అగైనెస్ట్ లో మూవ్ అయితే ఇన్ ద మనీ కూడా ఫాలో అవుతుంది. అదే రేంజ్ లో ఉంటుంటే మీకు ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ 0 అవుతుంది. ఇక ఫైనల్ ఈ ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మార్కెట్ 18,000 దగ్గర ఉంది, 18,300 వరకు వెళ్తుంది అనుకున్నారు, స్టార్టింగ్ లో అనుకున్న ఎగ్జాంపుల్. దెన్ అప్పుడు మీరు ఏ కాల్ బై చేయాలి, ఇన్ ద మనీ బై చేయాలా, ఎట్ ద మనీ బై చేయాలా, అవుట్ ఆఫ్ ద మనీ బై చేయాలా? ఫ్రెండ్స్ 18,000 దగ్గర ఉంది, 18,300 కి మార్కెట్ వెళ్తుంది అనుకుంటే మీరు ఒకవేళ ఇన్ ద మనీ బై చేస్తుంటారు అనుకుందాం. ముగ్గురు తీసుకుందాం, ABC, ఒక 3 పీపుల్. ఒకరు ఇన్ ద మనీ బై చేశారు, ఒకరు ఎట్ ద మనీ బై చేశారు, ఒకరు అవుట్ ఆఫ్ ద మనీ బై చేశారు. ఇన్ ద మనీ బై చేసిన అతను 230 ప్రీమియం పెట్టాడు, ఎట్ ద మనీ బై చేసిన అతను 60 ప్రీమియం పెట్టాడు, అవుట్ ఆఫ్ ద మనీ బై చేసిన అతను 20 ప్రీమియం పెట్టాడు అనుకుందాం. నేను రఫ్ గా చెప్తున్నాను. ఈ 230 కొనడానికి ఎంత ఖర్చు ఉంటుంది, నియర్లీ 11,500 రూపీస్ ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ ఒకటి కొనడానికి. సో ఇఫ్ అదే డబ్బులు పెట్టి ఇవి మల్టిపుల్ కొన్నాడు అనుకుందాం, మీన్స్ ఎట్ ద మనీలో కూడా కంప్లీట్ ఆ డబ్బులు పెట్టాడు, అవుట్ ఆఫ్ ద మనీలో కూడా ఆ 20 ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నా 11,500 పెట్టి ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్, ఇక్కడ ఒక లాట్ కొంటుంటే ఇక్కడ ఒక లాట్ కంటే ఎక్కువ, ఇక్కడ మల్టిపుల్ లాట్స్, అలా ఎన్ని వీలైతే అన్ని లాట్స్ కొనేసాడు అనుకుందాం. సో ఫైనల్ గా తను ఇక్కడ ఒక లాట్ హోల్డ్ చేసినట్టు, ఇక్కడ ఎక్కువ లాట్, ఇక్కడ ఇంకా ఎక్కువ లాట్స్, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ తనకి ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ కంపేర్డ్ విత్ ఇన్ ద మనీ ఎక్కువ ఉంటున్నట్టు అనుకుందాం. మార్కెట్ 18,000 నుంచి 18,300 కి వెళ్తుంది అనుకున్నాడు. సరే 18,000 దగ్గరే క్లోజ్ అయిపోయింది మార్కెట్. 18,000 దగ్గర ఉంది, 300 అనుకున్నాడు, వెళ్ళలేదు. 18,000 దగ్గరే క్లోజ్ అయిపోయింది. తను పెట్టిన ప్రీమియం అంత 230. తను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి 17,800. మరి ఇన్ ద మనీ కదా 200 పాయింట్స్ ఇన్ ద మనీ. తను పెట్టిన 230 లో 200 ఇంట్రెన్సిక్ వాల్యూ, 30 టైం వాల్యూ. సో 18,000 దగ్గర క్లోజ్ అయిపోతే NSE వాళ్ళు 200 పాయింట్స్ తన క్రెడిట్ చేసేస్తారు, తన అకౌంట్ లో క్రెడిట్ చేసేస్తారు. తన ఫైనల్ గా లాస్ అయింది ఎంత 30 పాయింట్స్. అదే ఎట్ ద మనీ 18,000 కాల్ ఆప్షన్ అక్కడే క్లోజ్ అయిపోయింది, 18,000 దగ్గరే క్లోజ్ అయిపోయింది. తను పే చేసిన 60 కోల్పోతాడు. అవుట్ ఆఫ్ ద మనీ తను పే చేసింది ఎంత 20 ప్రీమియం. 18,300 కి వెళ్తుంది అనుకున్నాడు కాబట్టి 18,300 కాల్ ఆప్షన్ బై చేశాడు. 20 అనుకున్నాడు కానీ క్లోజ్ అయింది 18,000 దగ్గర, మీన్స్ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర క్లోజ్ అయింది, 20 పాయింట్స్ లాస్ అవుతాడు. సో ఇక్కడ పెట్టిన మొత్తం డబ్బులు కూడా ఇక్కడ కూడా 11,500 పెట్టుంటాడు అనుకున్నాం కదా. ఇది మల్టిపుల్ లాట్స్, ఇది మల్టిపుల్ లాట్స్ కొని ఉంటాడు. సో ఇక్కడ పెట్టిన కంప్లీట్ డబ్బులు పోయింది, ఇక్కడ పెట్టిన కంప్లీట్ డబ్బులు పోయింది. ఇక్కడికైతే మనకి ఏ డిఫరెన్స్ రాలేదు, బికాస్ మార్కెట్ ఎక్కడుందో అక్కడుండే ఆప్షనే మీరు కొన్నా ఆర్ అవుట్ ఆఫ్ ద మనీలో ఎంత డీప్ వెళ్ళి మీరు కొంటున్నా ఎక్స్పైరీ ఎట్ ద మనీ దగ్గర అయితే ఇక్కడ మీరు ఎంత డబ్బులు నష్టపోతారో అవుట్ ఆఫ్ ద మనీలో కూడా, మీన్స్ ఆ ప్రీమియం కంప్లీట్ గా ఎట్ ద మనీలో ఎలా అయితే 0 అవుతుందో అలానే అవుట్ ఆఫ్ ద మనీలో కూడా 0 అయిపోతుంది. సో అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాదు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఉన్న దగ్గరే మీరు ఎట్ ద మనీ కొన్నారు, అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది ఎట్ ద మనీ కాదు కదా, ఇది ఇన్ ద మనీ. లెట్స్ సే ఇది ఎగ్జాంపుల్ తో చూద్దాం. 18,000 దగ్గర ఉన్నప్పుడు ఒకరు ఇన్ ద మనీ, ఒకరు ఎట్ ద మనీ, ఒకరు అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నారు. 18,100 కి వెళ్ళింది అనుకోండి, దెన్ 17,800 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ ఆల్రెడీ, అంటే అది ఇన్ ద మనీలోనే ఉంటుంది. కానీ 18,000 ఎట్ ద మనీ తీసుకున్న తనకి అది ఇప్పుడు ఇన్ ద మనీ అవుతుంది, బికాస్
లాస్ 18,100 దగ్గర ఉన్నప్పుడు 18,000 ఇన్ ద మనీ. బట్ 18,300 స్టిల్ అవుట్ ఆఫ్ ద మనీ. సో 18,100 దగ్గరికి వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయిపోతే ఇక్కడ 17,800 కాల్ కొన్న వ్యక్తి 230 పాయింట్స్ పెట్టుంటాడు. 17,800 కాల్ కొన్నాడు, మార్కెట్ 18,100 దగ్గర ఉంది. 17,800 కి 18,100 కి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి? 300 పాయింట్స్. సో 300 పాయింట్స్ ఇంట్రెన్సిక్ మైనస్ మనం ఎంత పెట్టాం స్టార్టింగ్ లో 230 పాయింట్స్. టోటలీ మనకు నెట్ 70 పాయింట్స్ పాజిటివ్. అలానే 18,000 కాల్ ఆప్షన్ 18,100 దగ్గర ఎక్స్పైరీ. ఇలా చూసుకుంటే 100 పాయింట్స్ ఇంట్రెన్సిక్, పెట్టింది 60 పాయింట్స్, లాభం 40 పాయింట్స్. కానీ స్టిల్ 18,300 కాల్ ఆప్షన్ మనకి అవుట్ ఆఫ్ ద మనీ, 18,100 దగ్గర క్లోజ్ అవుతున్నా అక్కడ మనం 20 పాయింట్స్ నష్టపోతున్నట్టు. ఈ డిఫరెన్స్ కోసం ఎట్ ద మనీ దగ్గరే క్లోజ్ అయిపోతుంది జీరో అన్న విషయం ఆప్షన్ బయర్కి తెలుసు. మరి దాని బదులు అవుట్ ఆఫ్ ద మనీ కొనొచ్చు కదా అంటే, ఏ మాత్రం మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ వచ్చినా నా ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవుతుంది, దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ డెవలప్ అవుతుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ కొంటారు. ఈవెన్ అదంతా టైం వాల్యూ అని తెలిసిన ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి. మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవుతుంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్న ఇన్ ద మనీ ఆప్షన్ ఎలాగో మూవ్ అవుతుంది. మీకు ఈ డెల్టా థీటా గురించి కూడా చెప్తాను నెక్స్ట్. బట్ ఇక్కడ కామన్ గా అర్థమయ్యేలా చెప్పాలని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎట్ ద మనీ ఇన్ ద మనీ అవుతుందనే ఉద్దేశంతోనే అవుట్ ఆఫ్ ద మనీ కంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఎట్ ద మనీ ఆప్షన్ ని ఆప్షన్ బయర్స్ బై చేస్తారు. సో ఈ కేసులో కూడా అవుట్ ఆఫ్ ద మనీలో మనకి జీరో, లాభం లేదు. ఈవెన్ 18,200 దగ్గర 18,300 దగ్గర క్లోజ్ అవుతున్నా ఇన్ ద మనీలో మనకి ఎలాగో మంచి లాభం ఉంటుంది. ఎట్ ద మనీ ఇన్ ద మనీ అయిపోయింటుంది కాబట్టి ఇక్కడ మనకి లాభం ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ స్టిల్ అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి 18,300 దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్ ద మనీ అవుతుంది. బట్ ఎక్స్పైరీకి ఎట్ ద మనీ దగ్గర ఉంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర ఉంటే ఏంటి, ఏదైనా మనకి జీరోనే. కాబట్టి మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవుతుందని మీకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కానీ ఉంటూ ఉంటే దెన్ 1 or 2 స్ట్రైక్ ప్రైజెస్ ఎట్ ద మనీ నుంచి లోపలికి వెళ్ళి ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ కొనడం బెటర్. లేదు మీ దగ్గర కొంత తక్కువ డబ్బులు ఉంది, ఇన్ ద మనీ ఆప్షన్ కొనేంత డబ్బులు లేదు, ఆర్ మీకు ఎక్కువ రేట్ తో ప్రీమియం పెరగాలి. ఇన్ ద మనీ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీలో మార్కెట్ ఏ మాత్రం స్పీడ్ గా కొంత మూవ్ అయినా ఎట్ ద మనీ ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరుగుతాయి. ఇంకా చాలా వోల్టైల్ గా మూవ్ అయితే అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా బాగా పెరుగుతాయి. కానీ అంత బిగ్ వోల్టైల్ మూవ్ మనం క్యాప్చర్ చేయడం కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్ ద మనీ ఆప్షన్స్ కంపేర్డ్ విత్ ఇన్ ద మనీ పర్సెంటేజ్ టర్మ్స్ లో ఎక్కువగా మూవ్ అవుతాయి. కాబట్టి ఏ మాత్రం షార్ట్ టర్మ్ లో మనకి సడన్ మూవ్ వచ్చినా తక్కువ డబ్బులు ఎక్కువ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ నేను చూసుకోవాలనుకున్న వాళ్ళు ఎట్ ద మనీ తీసుకుంటారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ మీకు ఇన్ ద మనీలోనే ఎక్కువ పాయింట్స్ వచ్చుంటాయి. బట్ మీరు పెట్టిన క్యాపిటల్ పై రిటర్న్ పర్సెంటేజ్ ఎట్ ద మనీలో ఎక్కువ ఉంటుంది. మీరు అనుకున్న డైరెక్షన్ లో క్విక్ గా మూవ్ అయితే మార్కెట్ ఇన్ ద మనీలో పాయింట్స్ వైజ్ ఎక్కువ ఉంటుంది, ఎట్ ద మనీలో పెట్టిన క్యాపిటల్ పై ఎక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ పెట్టిన క్యాపిటల్ పై మీకు ఒకవేళ మార్కెట్ సడన్ గా ఆ డైరెక్షన్ లో మూవ్ అయిపోతుంటే ఓటీఎం లో అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటుంది. కానీ ఓటీఎం లో వచ్చే రిస్క్ ఏంటంటే అది ఎలాగో దూరం ఉంటుంది. కాబట్టి మార్కెట్ కొంత మూవ్ అయినప్పుడు ఓటీఎం ప్రైజెస్ కూడా సడన్ గా మూవ్ అవుతాయి. కానీ మార్కెట్ కొంత కన్సాలిడేట్ అయితే ఇక్కడ టైం వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి డికే ఇక్కడ తక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ టైం వాల్యూ డికే ఎట్ ద మనీ దగ్గర, లైట్ ఇన్ ద మనీ దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర టైం డికే ఆర్ ఈ వోల్టైల్ కారణంగా ఐవి క్రష్ ఆర్ ఈ రిలేటెడ్ గా ఉంటున్న గ్రీక్స్ అన్నిటి ఇంపాక్ట్ తో అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే ఒక బిగ్ వేలో డికే అయిపోతుంటాయి. కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ సెలెక్ట్ చేసుకుంటూ ఏ ఆప్షన్ బయర్ కూడా సీరియస్ గా ఆప్షన్ బయింగ్ చేయడు. యూజువల్ గా ఆప్షన్ బయింగ్ చేస్తూ ప్రాఫిట్స్ చూపించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ర్యాండమ్ గా మీకు ప్రాఫిట్స్ కనిపించచ్చేమో thumbnails లో 1,500 రూపీస్ తో 4,000 సంపాదించాను, 700 రూపీస్ తో 10,000 సంపాదించాను, వన్ డే ఈవెంట్. అదే డబ్బులు ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ జీరో అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ర్యాండమ్ గా thumbnails కనిపిస్తాయేమో బట్ ఆప్షన్ బయింగే చేశాను నేను అని ప్రాఫిట్స్ కనిపించడం, P&L 1 or 2 or 3 years కనిపించడం రేర్. అది వెరీ రేర్. మార్కెట్ లో అవుట్ ఆఫ్ ద మనీనే ట్రేడ్ చేసి ఎట్ ద మనీ కూడా కాదు, అవుట్ ఆఫ్ ద మనీనే ట్రేడ్ చేసి కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ గా అట్లీస్ట్ 1 year ప్రాఫిట్ చూపించిన వాళ్ళు కూడా మీరు మార్కెట్ లో ఎక్కడా ఫైండ్ అవుట్ చేయలేరు. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే దయచేసి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని తక్కువ ప్రీమియం ఉన్నాయి మీన్స్ మనీ తక్కువ అవుతుంది అండ్ లైక్ వాటిని పెన్నీ స్టాక్స్ లో చూస్తూ 10 రూపీస్ లో కొన్నా 15 రూపీస్ కి వెళ్తే 50% పెరిగినట్టు కదా. 10ది 15 కి వెళ్ళడం కంటే మీరు సెల్ చేసిన ప్రీమియం 10ది 15 కి వెళ్ళడం కంటే 10ది 5 కు రావడం చాలా ఈజీగా జరుగుతుంది మార్కెట్. అందుకే కదా ఆప్షన్ సెల్లర్స్ దూరంకి వెళ్ళి సెల్ చేస్తారు. నేను ఇప్పుడు ఇలా చెప్తుంటే అది ఆప్షన్ సెల్లర్స్ కి యాక్చువల్లీ నెగిటివ్. బికాస్ ఇదంతా విని ఆప్షన్ బయర్స్ కానీ దూరం వెళ్ళి ఆప్షన్స్ ని బై చేయకపోతే మరి సెల్లర్స్ కి ఎక్కడి నుంచి వస్తారు బయర్స్? బట్ ఎంత చెప్పినా బిగినర్స్ ఆర్ ఈ వీడియో రిలేటెడ్ గా అర్థం కాని వాళ్ళు, ఈ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎలాగో వాళ్ళు దూరం వెళ్ళే బై చేస్తూ ఉంటారు. చిన్న చిన్న క్యాపిటల్ తో 1 or 2,000 తో లాటరీ టికెట్ల హీరో ఆర్ జీరో అని మాట్లాడుకుంటూ ఎవరెవరైతే దూరం వెళ్ళి బై చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఆప్షన్ సెల్లర్స్ కి మనీ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇదిగోండి పర్లేదు నా దగ్గర ఉంది డబ్బులు, ఈ 15,000 తో నేనేం చేసుకుంటానని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు అవి బల్క్ లో సెల్ చేసి కంఫర్టబుల్ గా చాలా తక్కువ రిస్క్ తో వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ప్రాఫిటబుల్ గా ఉంటూ ఉంటారు డీప్ అవుట్ ఆఫ్ ద మనీ. మరి హీరో ఆర్ జీరో ఎక్స్పైరీ టైమ్స్ లో చేయకూడదా అంటే చెయ్యొచ్చు. లైక్ ఇంకొక 1.5 hour లో మనకి మార్కెట్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ 18,000 దగ్గర ఉంది, 18,050 అవుట్ ఆఫ్ ద మనీ. అది మీరు బై చేసి స్టాప్ లాస్ కానీ ఆర్ కంప్లీట్ గా జీరో అయిపోతుందని కూడా మీరు బై చేయొచ్చు. మీకు ఒకవేళ వ్యూ ఉంటే చార్ట్ పరంగా, నేను ర్యాండమ్ గా అనట్లేదు, ర్యాండమ్ గా అయితే అంత ప్రతిదీ జీరోనే. ఒకవేళ వ్యూ ఉంటే మీరు అలా చేసి ఉండొచ్చు. కానీ ఎంత డబ్బులతో? మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉంది, 10,000 తో చేస్తారా? బల్క్ గా లాట్ తీసేసుకొని ఒక లాట్ కి ఇంత ప్రాఫిట్, ఇన్ని లాట్లు కొంటే ఇంత ప్రాఫిట్
ప్రాఫిట్ అని చేస్తారా? ఒకవేళ అది రాంగ్ అయితే హీరో ఆర్ జీరో ఉంది కదా, జీరో అయితే క్యాపిటల్ పోతే నెక్స్ట్ డే ఏం చేస్తాం మనం ట్రేడింగ్. సో హీరో ఆర్ జీరో ఆర్ ఒక వ్యూ ఉంది, అది రాంగ్ అయితే నాకు తక్కువ ఒక నా క్యాపిటల్ లో ఒక 1-2% పోయినా నేను తీసుకోగలను ఆ పర్టికులర్ ట్రేడ్. బట్ వస్తే ఒక 20-30% నాకు రిటర్న్ రావాలనుకుంటే క్యాపిటల్ లో చాలా కొద్ది పోర్షన్ తీసుకొచ్చి మనం అవుట్ ఆఫ్ ద మనీ బై చేసి ఉండాలి. అది కూడా విత్ క్లియర్ వ్యూ ఉంటేనే. లేకపోతే 20-30% మూవ్ ఎందుకు? కంప్లీట్ క్యాపిటల్ పెడితే 5 రూపీస్ 10 రూపీస్ లో ఉంటున్న ఆప్షన్ 20-30 వెళ్ళిపోతే మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయినట్టు కదా మన క్యాపిటల్. అలా ఎవరు క్యాపిటల్ పెరగదు. 5 ఆప్షన్ 500 కి వెళ్ళిపోయింది, అక్కడ డబ్బులు పెట్టుంటే అంత అయ్యేదంతా అని ఎవరైనా మీతో చెప్తుంటే ఫ్రెండ్స్ అలా ఎవ్వరు చేయరు. ఒకవేళ నిజంగా చేశారనుకున్నా 5 రూపీలో కొన్నవాడు కూడా 10-20 అవగానే మల్టిప్లై అయిపోయింది కదా అనుకుని అక్కడ తీసేస్తాడు. అది 100 అయ్యేంత వరకు, 200 అయ్యేంత వరకు, 300 అయ్యేంత వరకు, 500 అయ్యేంత వరకు ఎవరు హోల్డ్ చేయరు. పొరపాటున తెలియని వాళ్ళు, కొనేసాలా మర్చిపోయిన వాళ్ళు, ఆర్ కంప్లీట్ గా బిగినర్స్, ఆ యూఫోరియాలో ఉండే వాళ్ళు ఉంచుకోవాల్సిందే. అలా ఉండే వాళ్ళు ఎలాగో నెక్స్ట్ కోల్పోతారు. సో నేను చెప్పాలనుకుంటున్నదంతా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ని డబ్బులు తక్కువ అవుతుందని వివిధ రీజన్స్ తో పెట్టుకొని మీరు బై చేయొద్దు. మీకు నిజంగా సీరియస్నెస్ ఉంటే ఇన్ ద మనీలో ఉండండి. ఇది గుర్తుంచుకోండి. ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడి నుంచి ఇన్ ద మనీకి 1 or 2 స్ట్రైక్ ప్రైజెస్ వెళ్ళండి. సీరియస్నెస్ ఉంటే, మీ క్లారిటీ ఉంటే, బ్రేక్అవుట్ అయింది, చాలా స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది అనుకుంటే 1 or 2 స్ట్రైక్ ప్రైజెస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. ఇన్ ద మనీకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ క్విక్ గా మూవ్ అయినా విత్ రెస్పెక్ట్ టు పాయింట్స్ అదే ఎక్కువ గెయిన్ వస్తుంది. స్లోగా మూవ్ అయినా థీటా డికే తక్కువ ఉంటుంది కంపేర్ విత్ ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. అంటే ఇది మీరు పొజిషనల్ గా కూడా క్యారీ చేయొచ్చు. డే టు డే ఓపెనింగ్ లో థీటా డికే మీకు ఏం పెద్ద ఉండదు, ఇతర గీక్స్ కారణంగా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎప్పుడు ఇన్ ద మనీ తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి ఇన్ ద మనీ? స్ట్రాంగ్ వ్యూ ఉంటున్న వాళ్ళు. బికాస్ అక్కడ మనం డబ్బులు ఎక్కువ పెడుతున్నాం కదా. స్ట్రాంగ్ వ్యూ ఉంటేనే ఇన్ ద మనీకి వెళ్ళాలి. స్ట్రాంగ్ వ్యూ లేకపోతే ఆప్షన్ బయింగ్ చేయడమే కరెక్ట్ కాదు. మీకు అంత స్ట్రాంగ్ వ్యూ లేదంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ కొంత దూరంకి వెళ్ళి సెల్ చేసుకోవచ్చు. అంత క్యాపిటల్ లేదనుకున్నప్పుడు దయచేసి ఆప్షన్ బయింగ్ ని మాత్రం చేయొద్దు. మీకు ఒక స్ట్రాంగ్ వ్యూ ఖచ్చితంగా ఉండాలి. టెక్నికల్స్ పరంగానో లేకపోతే మీకున్న న్యూస్ ఆర్ ఈవెంట్ బేసిస్ తోనో ఆ సైడ్ లో ఆ డైరెక్షన్ లో మీకు మూవ్ ఉంటుంది, ఆ రిజల్ట్స్ బాగున్నాయి, ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ కరెక్ట్ అయింది ఆ స్టాక్ అండ్ మిగతా వాటితో పోలిస్తే దీనికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంత పర్సెంట్ మూవ్ ఖచ్చితంగా ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు చార్ట్ కూడా అది మనకు కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఏదో ఒక బేసిక్ ఐడియా ఉండాలి మీరు ఎందుకు బై చేస్తున్నారని. అలా మీకు స్ట్రాంగ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఇన్ ద మనీతోనే ప్లే చేయాలి. లేదు మీకు స్ట్రాంగ్ వ్యూ ఉంది, క్విక్ గా కూడా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు, డబ్బులు తక్కువ ఉంది, ఆర్ మీరు పెడుతున్న డబ్బులపై ఎక్కువ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారు, దెన్ ఎట్ ద మనీ అంతే, అక్కడ ఆగిపోండి. సో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ మోస్ట్లీ అక్కడే మనం సెలెక్ట్ చేయడానికి చూడాలి స్ట్రైక్ ప్రైస్. అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నాం అంటే కూడా, వెళ్లాల్సి వస్తుంది అంటే కూడా 1 or 2 స్ట్రైక్ ప్రైజెస్ కి మూవ్ అవ్వండి చాలు. ఎప్పుడు అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తారంటే వ్యూ స్ట్రాంగ్ గా ఉండదు, క్విక్ మూవ్ వస్తుంది అనుకుంటున్నారు, రిజల్ట్స్ కారణంగానో ఏదో కారణంగానో క్విక్ మూవ్ అనుకుంటున్నారు. బట్ మీకు క్లారిటీ లేదు ఆ రిజల్ట్స్ రిలేటెడ్ గానో లేకపోతే మార్కెట్ బ్రేక్అవుట్ రిలేటెడ్ గానో ఫేక్ అవుతుంది అనుకుంటున్నారు, లేకపోతే ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. సమ్ వాట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన వ్యూ అంత స్ట్రాంగ్ గా మీకు లేదు, వీక్ గా ఉంది, కానీ క్విక్ గా మూవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ డైరెక్షన్ లో. ఆర్ పర్టికులర్ గా మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇది ఎక్కువగా ఎక్స్పైరీ సెకండ్ హాఫ్ లో ప్లే చేస్తుంటారు. 1 o'clock నుంచి వచ్చే మూవ్ ని ప్లే చేయడానికి ఉంటున్న స్ట్రైక్ ప్రైస్ నుంచి ఇంకొక స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తారు. చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది, బట్ ఏ మాత్రం మూవ్ వచ్చినా అది డబుల్ అయిపోవడం ఈజీగా అయిపోతుంది. కాబట్టి క్విక్ గా స్కాల్ప్ చేసే వాళ్ళు 1 స్ట్రైక్ ప్రైస్ మూవ్ అవుతుంటారు. సో ఈ లాజిక్స్ ఉంటేనే అవుట్ ఆఫ్ ద మనీని ప్లే చేయాలి. అంతేకాని పొజిషనల్ గా ఈ మంత్ ఎండ్ వరకు నేను చూస్తాను మార్కెట్ 18,000 నుంచి 18,300 కి వెళ్తుంది, నేను 300 కాల్ ఆర్ 400 కాల్ కొంటాను అంటే, అన్లెస్ మీకు అది స్కాల్ప్ చేయగలరు క్విక్ మూవ్ లో, లైక్ 18,000 నుంచి 18,070-80 కి వెళ్ళిపోయినప్పుడు 18,300 కాల్ కూడా పెరుగుంటుంది. ఆ గెయిన్ మీరు క్యాప్చర్ చేసి బయటకు వచ్చేస్తానన్న క్లారిటీ మీకుంటే ఓకే. బట్ ఆ క్లారిటీ లేదు, నేను ఎక్స్పైరీ వరకు అలా ఉంటాను, నాకు అంత నాలెడ్జ్ లేదనుకుంటే, దెన్ మీ స్ట్రైక్ ప్రైస్ మినిమం ఇన్ ద మనీ అయ్యే స్ట్రైక్ ప్రైస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీన్స్ 18,000 దగ్గర ఉంది, 18,300 దగ్గర వరకు వెళ్తుందంటే 18,300 తీసుకోవడం వల్ల ఎట్ ద మనీ జీరో అయిపోతుంది, మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. అలా కాకుండా మీరు ఎంతైతే ప్రీమియం పెడుతున్నారో, మీరు అనుకున్న టార్గెట్ వరకు వెళ్తే మినిమం మీ ప్రీమియం అయినా ఇన్ ద మనీ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ అయ్యిండే స్ట్రైక్ ప్రైస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ నేను చెప్పాలనుకుంటుంది, విత్ రెస్పెక్ట్ టు చార్ట్ మీరు చూసి మీరు ఆప్షన్ బై చేస్తుంటే మీ టార్గెట్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ ని కాదు, అది మీ టార్గెట్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ మినిమం అది మీకు ఇన్ ద మనీ అయ్యే స్ట్రైక్ ప్రైస్ నైనా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పైరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఎక్స్పైరీ కాదు, ప్రెసెంట్ మార్కెట్ 18,000 దగ్గర ఉంది, నేను 18,300 కాల్ కొన్నాను, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ కొన్నాను. మార్కెట్ ఇప్పుడు 18,000 దగ్గర నుంచి 18,100 200 కి వచ్చేస్తే నా 18,300 కాల్ పెరుగుతుంది కదా, నేనేం నష్టపోను కదా, ఖచ్చితంగా పెరుగుతుంది. 18,100 200 కి వెళ్తే మీ కాల్ డబల్ కూడా అవ్వచ్చు, ట్రిపుల్ కూడా అవ్వచ్చు. పాయింట్ అంతా అలా అయ్యాక మీరు ఏం చేస్తున్నారని, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి 18,300 ఆర్ బిలో క్లోజ్ అయిపోతే అది ఎంత ఇవాళ పెరిగినా కమింగ్ డేస్ లో ఖచ్చితంగా డికే అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. బికాస్ ఇంకా అది ఇంట్రెన్సిక్ లోకి రాలేదు. ఆ మూవ్ ఏదైతే సడన్ మూవ్ వచ్చిందో ఇంకా మార్కెట్ పెరిగిపోతుంది, ఏమో వోల్టాలిటీతో పెరిగిన ప్రీమియం ఉంటుంది అండ్ ఇంకా టైం వాల్యూ ఉంది, ఇతర రీజన్స్ తో ఆ ప్రీమియం పెరుగుండొచ్చు. ఇంత టైం అది ఇంట్రెన్సిక్ వాల్యూ అవ్వకపోతుంటే ఆ 18,300 జీరో అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మీకు స్ట్రాంగ్ వ్యూ ఉంటే ఇన్ ద మనీ, ఆర్ మీ దగ్గర అంత క్యాపిటల్ లేదని పర్సెంటేజ్ ఎక్కువ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు, రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు, థీటా వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, క్విక్ గా ఉంటుంది మూవ్ అనుకుంటే ఎట్ ద మనీ, ఆర్ ఎక్స్పైరీ సెకండ్ హాఫ్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ డీప్ టైం వాల్యూ ఉన్నది తీసుకుంటున్నారు, మీన్స్ చాలా మంత్స్ టైం ఉంది, ఆర్ మంత్లీ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారంటే మాక్సిమం 1 లేదు ఇంకా మీకు స్ట్రెచ్ చేయాలనిపిస్తే 2
స్ట్రైక్ ప్రైజెస్ దూరంకి వెళ్ళండి, కానీ ఇక అక్కడి నుంచి కానీ మూవ్ అవుతున్నారంటే, ఇంకా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నారంటే, అదే ఇదర్ మీరు ఆప్షన్ సెల్లర్స్ కోసం వాళ్ళ మీద అభిమానంతో అయినా చేస్తుండాలి. అది అంత దూరం వెళ్ళి చేయకపోతే మరి వాళ్ళలా సెల్ చేస్తారని చేస్తుండాలి. ఆర్ మీరు ఏదైనా స్ట్రాటజీలో భాగంగా, ఆర్ మీరు ఆల్రెడీ ఆప్షన్ సెల్లర్ అయి ఇన్ ద మనీ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ బై చేయడం, ఎట్ ద మనీ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ బై చేయడం, అలా అయినా చేస్తుండాలి. ఇది కూడా అనుకుంటుంటారు చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, మరి చాలా చోట్ల 5 ఆప్షన్ 50 వెళ్ళింది, 500 వెళ్ళింది, అది కూడా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కదా, మరి వాళ్ళు లాభపడ్డారు కదా. ఫ్రెండ్స్ మీరు ఒక రోజు చెప్తున్నారు, ఒక రోజు మాట్లాడుతున్నారు, మరి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు అలానే అవుట్ ఆఫ్ ద మనీ చేస్తూ ఉంటే మరి వాళ్ళు నష్టపోతారు కదా, డబ్బులంతా, క్యాపిటల్ అంతా. ఈ చెప్పిన లాజిక్స్ అయితే మైండ్ లో ఉంచుకొని ఆప్షన్ బయింగ్ ని చాలా సేఫ్ గా ప్లే చేయగలిగితేనే చేయాలి, లేదంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ ఉన్న స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వండి. సో ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆప్షన్ బై చేస్తున్నారంటే స్టాప్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ప్రీమియం పెట్టాలి, లెవెల్స్ ని బట్టి పెట్టకూడదు. 18,000 నుంచి 18,300 కి వెళ్తుంది అనుకున్నారు, స్టాప్ లాస్ 17,900 అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు చార్ట్. అదే పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికీ మార్కెట్ 18,000 to 17,950, అగైన్ 18,050, అగైన్ 17,950 ఇలా తిరుగుతుంటే జీరో కదా మంది. కాబట్టి ఒక వ్యూ, మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో ఖచ్చితంగా మూవ్ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ బై చేస్తా. ఇవాల్టి నిఫ్టీలో మూవ్ లేకపోతే నా ప్రీమియం డికే అవుతుంది కదా, ఇంతవరకు డికే అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అది ఒక 30% ఆ 20% నేను కొంటున్న ప్రీమియం వరకు నేను లాస్ ని బేర్ చేస్తాను అనుకోని, ఆ పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ప్రీమియం పెట్టి స్టాప్ లాస్ హిట్ అవుతుంటే, ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అవుతుంటేనే మీరు ఆప్షన్ బయింగ్ ని కన్సిస్టెంట్ గా చేయగలరు. ఆప్షన్ బయింగ్ కొన్నాక ఇదొక ప్రాపర్టీ, నాకు 30 డేస్ టైం ఉంది, 20 డేస్ టైం ఉంది, నేను అప్పటి వరకు చూస్తాను, రేపు పెరగదా, ఎల్లుండి పెరగదా, ఇవాళ పడిందేమో, ఏమో రేపు పెరిగినప్పుడు తీసేస్తాలే, ఇలాంటి థీమ్ తో కానీ మీరు అది ఒక ప్రాపర్టీ లాగా ఒక వస్తువులా మీ దగ్గర ఉంచుకుందామని ప్రయత్నించారంటే, ఎక్స్పైరీ డే హాఫ్ వరకు మీకున్న హోప్, మార్నింగ్ వరకు ఉన్న హోప్ మధ్యాహ్నానికి ఎలాగో ఉండదు, ఇంకా అది వదిలేస్తారు. లేదు ఇన్ ద మనీలో నేను బై చేస్తూ, ఎట్ ద మనీలో నేను బై చేస్తూ కూడా నా డికేని నేను తగ్గించుకోవాలి, అక్కడ ఉన్న టైం వాల్యూని కూడా తగ్గించుకోవాలి. లైక్ ఇన్ ద మనీలో మనం ఇప్పుడు బై చేసినప్పుడు కూడా 200 ఇంట్రెన్సిక్ ఇంటూ 30 పాయింట్స్ మనం పెట్టాం కదా, టైం వాల్యూ పెట్టాం కదా. ఇక్కడ తగ్గించుకోవాలనుకున్నా, ఇక్కడ పెట్టిన టైం వాల్యూ 60 పాయింట్స్ ని మీరు తగ్గించుకోవాలనుకున్నా, అవుట్ ఆఫ్ ద మనీలో ఇదే ప్రీమియం తో ఉంటున్నవైనా మీరు సెల్ చేయొచ్చు. ఇంకా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి ఇది బై చేసి అది సెల్ చేయొచ్చు, దానికి చాలా తక్కువ డబ్బులు అవుతుంది. ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఆల్మోస్ట్ 18,000 అరౌండ్ అవుతుంది అంతే. దాంతో మీ టైం వాల్యూ సేవ్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ మీరు అనుకున్న దానికి కొంచెం వెనక్కి వెళ్తున్నా అది కూడా డికే అయ్యి మీకు కొంత ప్రాఫిట్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ బై చేస్తున్నా, మీరు ఇన్ ద మనీ బై చేయండి, ఎట్ ద మనీ బై చేయండి, అవుట్ ఆఫ్ ద మనీని బై చేయండి, ఏం చేస్తున్నా మీకు ఎంతవరకు టార్గెట్ అనుకుంటారో అక్కడికి వెళ్ళైనా ఒక ఆప్షన్ సెల్ చేయండి. ఆ టైం వాల్యూ ఎంత ఉంటుందో అంత టైం వాల్యూ ఉన్న ఆప్షన్ సెల్ చేయండి. అంత టైం వాల్యూ ఉన్నది సెల్ చేస్తుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ కంటే ముందుగానే టార్గెట్ అయిపోతుంది, మళ్ళీ మీకు అక్కడి నుంచి పెరుగుతుంటే లాభం రాదనుకుంటే అట్లీస్ట్ ఆ టైం వాల్యూలో హాఫ్ ఉన్న ఆప్షన్ సెల్ చేయండి. ఎనీవే మీరు ఒక ఆప్షన్ బై చేస్తున్నారంటే ఒక ఆప్షన్ సెల్ చేయండి. అన్లెస్ మీకు మార్కెట్ నిఫ్టీ అయితే 500,000 పాయింట్స్ మూవ్ అయిపోతుంది, బ్యాంక్ నిఫ్టీ 2,000, 3,000 పాయింట్స్ మూవ్ అయిపోతుంది, ఈ మొత్తం వ్యూని నేను క్యాప్చర్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ హార్ట్ ఉంటే తప్పించి అలాంటిది ఇప్పుడు జరగదు. ఈవెన్ మీకు అలా మూవ్ అవుతున్నా మీరు 200-300 పాయింట్స్ ప్రాఫిట్ లో తీసేస్తారు. మరి అలాంటప్పుడు ఒకటి సెల్ చేయొచ్చు కదా, అక్కడ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తారనుకుంటే. దీనిపైన కూడా ఒక డెడికేటెడ్ వీడియో కావాలి. డికేని మినిమైజ్ చేయడానికి కూడా అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి మనం ఒక ఆప్షన్ ఎలా సెల్ చేసుకోవచ్చు, దీని రిలేటెడ్ గా కూడా కొంత బేసిక్ క్యాలిక్యులేషన్స్ తో మనం ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ ఎలా సెల్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే మాట్లాడుకుందాం. బట్ ఇందాక మాట్లాడుకున్న థీమే ఉంటుంది, ఇంకొంత డీటెయిల్డ్ గా ఉంటుంది, ఇంకొంత డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. అది కావాలనుకున్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు కూడా లాస్ట్ టైం నేను చెప్పాను మీకు ఇలా అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ ఎప్పుడెప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని. బట్ స్టిల్ మీరు అడిగారు, నేను ఒక డెడికేటెడ్ వీడియో, ఇంత లెంత్ వీడియో చేయాల్సి వచ్చింది. అలానే మీరు ఈ డికే గురించి కూడా అడిగారంటే నాకేం తెలుసు కంప్లీట్ గా నేను అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక వీడియోని నేను ఫ్రేమ్ చేస్తాను, లేదంటే ఫర్దర్ గా ఉంటున్న టాపిక్స్ మూవ్ అవుదాం. ఫ్రెండ్స్ మన ఈక్విటీ సిరీస్ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్లే, అక్కడ ఏమి రిమైనింగ్ ఏం లేదు. కమోడిటీస్ రిలేటెడ్ గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అండ్ ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి మీ దగ్గర నుంచి వస్తున్న డిమాండ్ ని బట్టి నేను అప్కమింగ్ టైమ్స్ లో లెంతీ వీడియోస్ తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవన్నీ ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీకు ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి, విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్, విత్ రెస్పెక్ట్ టు స్ట్రాటజీస్. అండ్ మీరు ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా తీసుకున్న స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ గా తీసుకున్న స్ట్రాటజీస్ ఉన్నాయి, అండ్ ఈక్విటీ రిలేటెడ్ గాను స్ట్రాటజీస్ ఉన్నాయి. మీరు జస్ట్ డెమో ట్రేడింగ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ చేయండి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ గా స్ట్రెంత్ రానంత వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. అక్కడ అర్థం చేసుకోండి, మిస్టేక్స్ అక్కడే చేయండి, క్లారిటీ తెచ్చుకొని తర్వాతే రియల్ ట్రేడింగ్ కి మూవ్ అవ్వండి. అలా మూవ్ అవ్వాలనుకుంటున్నా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా మీకు కింద కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. ఓకే, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మన ఈ డే ట్రేడర్ తెలుగు ఛానల్ ని మీరు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి కదా, డీమ్యాట్ అకౌంట్ లింక్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా లింక్స్. ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంది వాటిలో అకౌంట్స్ ఓపెన్ చేద్దాం, ఇన్సూరెన్స్ తీసుకుందాం మీరు అనుకుంటుంటే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్ళి అది చేసే బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళండి. దాని ద్వారా మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.